హాయ్ గైస్, మా అమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ పెసరపప్పు చారు చేసుకుందాం. పెసరపప్పు చారుకి ముందు ఒక గిద్ద పెసరపప్పు తీసుకొని బాగా వేపుకోవాలా. బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారినాక కడిగి పెసరపప్పును పక్కన పెట్టేసుకోవాలి. 2 దొండకాయలు, 2 పచ్చిమిరకాయలు, 3 టమాటాలు, మామిడికాయ ముక్కలు అన్నీ కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. మామిడికాయ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు కొంచెం తగ్గించేసుకోండి. ఇవన్నీ పచ్చిమిరకాయలు, దొండకాయలు, టమాటాలు, మామిడికాయ ముక్క, పెసరపప్పు వేయించుకొని కడుక్కొని శుభ్రంగా నానబెట్టుకొని వేసుకున్న తర్వాత ఇట్లా కుక్కర్లో వేసుకోవాలా. కుక్కర్లో వేసుకొని మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి. ముందు కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు. పెసరపప్పు చారు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలా. గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి. గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. 5 నుంచి 6 విజిల్స్ వచ్చినాక తీసి చూస్తే ఇలా వస్తుంది. మనం మెత్తగా మెదిపేసుకొని పప్పుచారు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు అలా మెత్తగా ఉడిపోద్ది. పెసరపప్పు చాలా బలం పిల్లలకి కూడా. బాగా మెదుపుకొని మనకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని పప్పుచారు చేసి పక్కన పెట్టేసుకొని తాలింపుకి రెడీ చేసుకోవాలా. తాలింపుకి ఉల్లిపాయలు కోసి కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకొని చిన్న ఉల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకొని ఒక కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడి ఎక్కనిచ్చి దానిలో 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలా. జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపటలాడనిచ్చి అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇప్పుడు వచ్చేసి చిన్నులపాయలు, దంచి పెట్టుకున్న చిన్నులపాయలు వేసేసుకోవాలి. తాలింపులో ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. పప్పుచారు భలే టేస్ట్గా ఉంటాయి. పెసరపప్పు చారు కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు చిన్నులపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి కరివేపాకు, ఉల్లిపాయలు వేసేసుకొని బాగా కలుపుకోవాలా. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలా. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టిన పెసరపప్పు చారుని కడాయిలో పోసేసుకొని బాగా పొంగు వచ్చేంత వరకు ఉంచాలి. పొంగు వచ్చిందాక ఉంచి వేడి వేడి రైస్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. అలా పొంగు వచ్చేంత వరకు తాలింపు వేసినాక పెసరపప్పు చారుని మరగనివ్వాలి. దీనికి కాంబినేషన్గా నేను ఎగ్ ఫ్రై కూడా చేశాను. ఎగ్ ఫ్రై, అప్పడాలు చేసా. ఎగ్ ఫ్రై, అప్పడాలు, పెసరపప్పు సూపర్ టేస్ట్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి అసలు. తింటావా? పెసరపప్పు చారు, ఎగ్గు, అప్పడాలు సూపర్ ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.